కస్తూరిబా పాఠశాలకు చెందిన పలువురు విద్యార్థులకు అస్తవ్యస్తత. ఈ అస్తవ్యస్తకు కారణం మెడిసినా లేదా ఫుడ్ పాయిజనా తేల్చే పనిలోని పడ్డ పరిగి ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్లు. వికారాబాద్ జిల్లా పరిగి మండలం నస్కల్ గ్రామంలోని కస్తూర్బా పాఠశాలలో విషాదం చోటు చేసుకుంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతి అమ్మాయికి వాళ్ళ ఆరోగ్యం రీత్యా ఐరన్ పాలిక్ యాసిడ్ క్యాప్సూల్స్ ఇవ్వాలని పూనుకుంది. అందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో హాస్టల్లో ఐరన్ పాలిక్ యాసిడ్ క్యాప్సూల్స్ ఇచ్చారు. మధ్యాహ్నం ఇచ్చిన ఐరన్ పాలిక్ యాసిడ్ క్యాప్సూల్స్ వేసుకున్న విద్యార్థుల్లో 26 మంది విద్యార్థులకు అస్తవ్యస్తకు గురయ్యారు. వారందరినీ నస్కల్ కస్తూరిబా పాఠశాలకు సంబంధించిన సిబ్బంది పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి 108 వాహనం సహాయంతో తరలించారు. ట్రీట్మెంట్ అనంతరం కొంతమంది చికిత్స తర్వాత విద్యార్థులు కోలుకుంటున్నారు. 6 విద్యార్థులకు ఆక్సిజన్తో చికిత్స అందిస్తున్న వైద్యులు ఇది మెడిసిన్ వేసుకోవడం వల్ల లేదా ఫుడ్ పాయిజన్ వల్ల అనే పనిలోని పడ్డారు వైద్యులు. మెడిసిన్ మధ్యాహ్నం వేసుకుంటే రాత్రి సమయంలో ఎందుకు అస్తవ్యస్తకు గురవుతారు? ఫుడ్ సరిగ్గా లేకే ఈ విధంగా జరిగిందని అంటున్నారు పిల్లల తల్లిదండ్రులు. పిల్లలందరూ ఆసుపత్రి పాలై ఎంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కనీస సమాచారం ఇవ్వకపోవడం ఏంటంటూ వారు ప్రశ్నించారు. విద్యార్థిని తల్లిదండ్రులు వాపోయారు. ఎన్ని గంటలకు తిన్నారు? తిన్నాకనే స్టార్ట్ అయిందా అంతకుముందు? ఎప్పటి నుంచి? అంటే మీరు టాబ్లెట్ ఎప్పుడు వేసుకోరు? తిన్నాక ఎన్ని గంటలకు స్టార్ట్ అయింది మీకు? టాబ్లెట్ వేసుకున్న హాఫ్ అన్ అవర్కి స్టార్ట్ అయిపోయింది. ఎయిట్ ఓ క్లాక్ ఒక 5 మెంబర్స్ బెల్స్ హాస్పిటల్ నుంచి 5 మెంబర్స్ పేషెంట్స్ వచ్చారు. అందరూ 15 to 17 ఏజ్ మధ్యలో ఉన్నారు. ఏ గర్ల్స్ అది నష్టం అక్కడ నుంచి వచ్చారు. సో వాళ్ళకి కొంచెం గ్యాస్ట్రిక్ ఇరిటేషన్, వామిటింగ్ సెన్సేస్తో వచ్చారు. అందరికి వచ్చాక అన్నీ చెక్ చేశాను, అన్నీ బాగానే ఉన్నాయి. కొందరు ఆస్తమా ఆల్రెడీ పాత ఇంతకుముందు ఉన్న బ్రాంకిల్ ఆస్తమా కొందరు ఉండడం వల్ల కొందరికి వాళ్ళకి ఏదో శాచురేషన్ కొంచెం తక్కువైంది. ఇప్పుడు వాళ్ళకి కూడా ట్రీట్మెంట్ చేశాము. అందరు బాగానే ఉన్నారు. అందరు శాచురేషన్ నార్మల్ అయింది. అందరు బాగానే ఉన్నారు. మధ్యాహ్నం ఏంటంటే ఒక 2 లాగా ఐరన్ ట్యాబ్లెట్ తీసుకున్నాను ఈరోజు. బట్ అది కొందరికి ఇరిటేషన్ ఉంటుంది 5% 10%. ఒకరిని చూసి ఒకరు ఏంటంటే కొంచెం ప్యానిక్లో అందరూ ఒకేసారి ఏదో ఒక దమ్ము రావడం, కడుపు నొప్పి అని. ఇక వాళ్ళు ఏంటంటే అమ్మాయిలు కాబట్టి ఒకరి నుంచి వస్తుంది, భయపడ్డారు అంతే. పెద్దగా ఏం ఇబ్బంది ఏం లేదు. అందరూ స్టేబుల్గా ఉన్నారు. అందరినీ ట్రీట్మెంట్ చేస్తున్నాం. అందరినీ కొద్దిసేపట్లో కూడా డిశ్చార్జ్ చేస్తాం. బాగున్న వాళ్ళందరినీ డిశ్చార్జ్ చేస్తాం. ఎవరైనా కొంచెం ఏమన్నా ఇంకా అట్లా సింటమ్స్ పెట్టకపోతే వాళ్ళు ఇక్కడ నైటే పెట్టుకుంటాం. పెట్టుకుని మేము అందరం ఇక్కడ ఆల్రెడీ 6 మెంబర్స్ డాక్టర్స్ ఉన్నాం. అందరు స్టాఫ్ ఉంటారు, రెడీగా ఉన్నారు. అన్ని మెడిసిన్స్ ఉన్నాయి. అసలు మొత్తం మీద అసలు దీనికోసం ఈ ఐరన్ ట్యాబ్లెట్ మంచిదే కదా? మంచిది. మరి బాడీకి ఎందుకు వీళ్ళకి పడలేదంట? లేదు అది మొత్తం ఇది ఇప్పుడే మొత్తం డిస్ట్రిక్ట్ మొత్తం ఇచ్చారు ఇదే ట్యాబ్లెట్. కాకపోతే కొందరికి ఎవరైనా 5% 2% ఇరిటేషన్ అంటే ఆ తిన్న ఫుడ్కి కానీ లేకపోతే వాళ్ళ బాడీ కొందరికి ఇన్సెన్సిటివ్ ఉంటుంది. కొంచెం వాళ్ళకి ఏంటంటే అలర్జిక్ టు ఐరన్ కొందరికి వాటిలో 30 మందికి ఆల్రెడీ అదే 230 మెంబర్స్కి ఇచ్చారు. దాంట్లో ఒక 30 మెంబర్స్ అంటే 10% అంతే. ఇప్పుడు ఇది ఏమనుకోవాలి? అది ఐరన్ ఇరిటేషన్ అంతే మోస్ట్లీ. ఐరన్ టాబ్లెట్ కొంచెం ఈ పాపలు అంతా వాళ్ళు శ్వాస తీసుకొని ఇబ్బంది పడుతున్నారు, తగ్గిపోయారు. అందరూ కడుపు వాళ్ళు ఆల్రెడీ ఇంతకుముందు ఆస్తమా ఉంది, అంటే వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళ లంగ్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు అంతా కష్టం ఉందా? 5 మెంబర్స్ లేదు, అందులో సీరియస్ ఉన్నాం అని చెప్పేసి ఒక అమ్మాయి మాత్రం ఆస్తమా ఉంది. మిగతా వాళ్ళు ఏంటంటే కొంచెం భయంలో ప్యానిక్ అవుతారు. ప్యానిక్ అవ్వడం వల్ల దమ్ము తీసినట్టు కొంచెం మనకి ఏదో దమ్ము ప్రాబ్లం ఉంది. ఇది ఫుడ్ పాయిజన్ అయితే కాదు మోస్ట్లీ. అది కూడా చెక్ చేస్తాం, దాన్ని కూడా శాంపిల్ పంపిస్తాము. గ్లూకోజ్ దాన్ని కూడా మనం క్లారిఫై చేద్దాం. గ్లూకోజ్ పెట్టినట్టు అస్వస్థత. గ్లూకోజ్ అంటే కొంచెం వాళ్ళు వామిటింగ్ చేసుకున్నారు కాబట్టి డిహైడ్రేషన్ ఉంటుంది, పెడతాం. ఆల్రెడీ మనం ట్రీట్మెంట్ అంటే యాంటాసిడ్స్, యాంటీబయాటిక్స్, పెయిన్ కిల్లర్స్ అన్నీ ఇచ్చాం. సో వీళ్ళందరూ స్టేబుల్గానే ఉన్నారు. ఏం భయపడాలి. ఎంతమంది పిల్లలు వచ్చేసారు? దాదాపు 26 మెంబర్స్ వచ్చారు.
26లో 2-3 మెంబర్స్ మాత్రమే కొంచెం ట్రీట్మెంట్ ఐవీతో నడుస్తుంది, మిగతా వాళ్ళందరూ స్టేబుల్గానే ఉన్నారు. అందరికి ఇంజక్షన్ ఇచ్చాం, అందరూ బాగా ఉన్నారు. థ్యాంక్